అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చండి. అదేంటంటే మనకైతే టీడీపీ ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో మనకైతే ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ఉండేదండి. కానీ ఇప్పుడు మనకి దాని పేరు మార్చడం జరిగింది. అదే మన అన్నదాత సుఖీభవ అండి. ఈ యొక్క పథకం ద్వారా మన రైతులందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం ఇక్కడైతే రైతులందరికీ కూడా చేస్తామని మనకైతే సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. దాంతోపాటు మనకైతే మన మోడీ గారు వచ్చేసి ఇక్కడ పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు అనేది మనకైతే ఇక్కడ మొదటి విడతగా మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఇంకా 4,000 రూపాయలు మనకైతే రావాల్సింది. ఈ విధంగా చూసినట్లయితే ప్రతి ఏటా కూడా మనకి 22,000 రూపాయలు సంబంధించిన అమౌంట్ రాబోతుందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అదేవిధంగా ఈ యొక్క పథకానికి ఎవరెవరు అదేవిధంగా ఈ యొక్క పథకాలు మనకైతే ఎప్పుడు అమలు కాబోతున్నాయి దాని గురించి పూర్తి వివరాలు కూడా ఖచ్చితంగా వీడియోలు చదువుతానండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తున్నాండి. అప్పుడైతే మరింత మందికి అయితే ఈ వీడియో షేర్ అయినప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటారు. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకున్నప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీ అందరికంటే ఫాస్ట్ తెలుసుకోవచ్చండి. మీ యొక్క సమాచారం కూడా ఇతరులు షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసేయండి. అంతేకాకుండా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అందరికీ ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి గతంలో మనకి రైతు భరోసా పథకం ఉండేదండి. కానీ ఇప్పుడు మనకైతే అన్నదాత సుఖీభవ అనే పేరుతో మనకైతే ఇక్కడ వెబ్సైట్ని కూడా మార్చడం జరిగింది. ఆ యొక్క పథకంలో మనం చూసినట్లయితే ఇక్కడ గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విధంగా మనకైతే 7,500 రూపాయలు మనకైతే రావడం జరిగేది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు మనకైతే రావడం జరిగిందండి. ఓవరాల్గా చూసినట్లయితే 13,500 రూపాయలు మనకైతే ఇక్కడ రైతులందరూ కూడా ప్రతి ఏటా రావడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి మన సీఎం చంద్రబాబు గారు ఏమన్నారంటే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6లో మన ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే అంటే మన పార్టీ అనేది అధికారంలో కానీ వచ్చినట్లయితే ప్రతి ఏటా కూడా రైతులందరికీ మన రైతు భరోసా పథకం కింద 20,000 రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. వారి యొక్క వ్యవసాయ కార్యక్రమాల కోసం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని మనకైతే గతంలో అప్పుడు చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అదేవిధంగా చూసినట్లయితే మన టీడీపీ పార్టీ అనేది గెలవడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కాబట్టి మనకైతే ఇంకా చకచక అన్ని పథకాల మీద వాళ్ళైతే కంటెస్టం చేస్తామని చెప్పుకోవచ్చండి. త్వరలోనే మనకైతే అన్ని పథకాలు కూడా అందరి ప్రజల్లోకి వచ్చేలా చూసుకుంటామని చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద చూసినట్లయితే ప్రతి ఏటా కూడా మనకి 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం రైతులందరికీ వచ్చిందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు అనేది మనకైతే మొన్న స్టార్ట్ అయిందండి రావడం కూడా. అది మనకైతే 17 విడత డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సరంలో 4,000 రూపాయలు మనకైతే మొత్తం రావాల్సింది. అంటే మొత్తం చూసినట్లయితే 6,000 రూపాయలు అనేది పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రాబోతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా 9,000 రూపాయలు మనందరి రైతులకు రాబోతుందండి. ఈ యొక్క డబ్బులు అనేది డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి వస్తాయి. అదేవిధంగా చూసినట్లయితే కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూలై 1 నుంచి అప్లై చేసుకోవడానికి మనకైతే రైతు భరోసా కేంద్రాల్లో మనకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎవరికైతే గతంలో నుంచి యథావిధిగా వస్తుందో వాళ్ళందరూ కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ యథావిధిగా ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కొత్తగా అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ మనకి జూలై 1 నుంచి మనకి స్టార్ట్ అయ్యింది కాబట్టి వచ్చిన నెల నుంచి ఆ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ పొందుతున్నారో ఆ రైతు భరోసా డబ్బులు కానీ మన పీఎం కిసాన్ డబ్బులు కానీ వాళ్ళందరూ కూడా యథావిధిగా ఖచ్చితంగా వస్తాయండి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనకైతే చూసినట్లయితే ఈ విధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ ఈకేవైసీ చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ కూడా బ్యాంకులో ఉండిద్దండి. ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. దీంతోపాటు ఈకేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క ఖాతాలు రైతుల ఖాతాలు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అనేది అందజేస్తుందండి ప్రభుత్వం వారు వచ్చేసి ప్రకారంగా. మన అందరికీ ఖచ్చితంగా సిద్ధపడాలని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తుండండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేసండి సమాచారం. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఒక సంవత్సరం వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళాలండి.